పెట్టలేదు పరమాత్మ. ఎందుకంటే కొన్ని అలా ఉండాలంతే, అలా ఉంటేనే మనం వాడుకోగలం. అన్నిటికీ ఊపిరి పూర్తికూడదు. ఊపిరి ఉన్నందుకు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది. సరేనా? ఎవరు ఊపిరి పూర్తున్నారు కనుక ఆ మూలం సూక్ష్మము. సూక్ష్మం అంటే దేనికి అందదు, అన్నింటినీ అందుకుంటుంది, దేనికి అందపడదు. అదే ప్రపంచమంతా. ఇక్కడ మహావాక్యం వస్తుంది ఉపనిషత్తు. ఈ వాక్యం ఇక్కడ 9 సార్లు రిపీట్ అవుతుంది. కొంచెం రాసుకోవడం కష్టం, చదువు రాసుకోండి. ఐతదాత్మ్యమిదం సర్వం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. అల్లో ఐ ఉంటుంది కదా, ఐతదాత్మ్యమిదం సర్వం. ఐతదాత్మ్యమిదం సర్వం ఏమో మీ భాషా జ్ఞానానికి పెద్ద పరీక్ష. ఐతదాత్మ్యమిదం సర్వం. ఐతదాత్మ్యమిదం, ఆత్మీయ తాకిందమా మాకిందయ్య. ఐతదాత్మ్యమిదం సర్వం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఈ తత్వమసి మహావాక్యం మహావాక్యాల్లో గల మహావాక్యం. 4 మహావాక్యాలు ఉపనిషత్తుల్లో. అన్ని మహావాక్యాలే ఓ 4 ఏరియాలు అందులో. ఆ 4 మీకు బాగా కంటస్తుంది. ఏమిటది? ఒకటి కంటస్తుంది తత్వమసి, ఇంకోటి అహం బ్రహ్మాస్మి, తర్వాతది ప్రజ్ఞానం బ్రహ్మ, ఇంకోటి అయమాత్మ బ్రహ్మ. మహావాక్యం అంటే మన బుద్ధితో అర్థం తెలుసుకోలేనిది. అనంతరం మనం తెలుసుకోవాలి. రాముడు స్కూలుకి వెళ్ళాను, ఇది అర్థమైంది. వీటిని సామాన్య వాక్యము అంటారు. పెద్ద శ్రమే లేదు. కర్త కర్మ క్రియ. అయమాత్మ బ్రహ్మ ఏమర్థమైంది? తత్వమసి ఏమర్థమైంది? అది నీవై ఉన్నావు. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అదెవరు, నేనెవరు, అసి అయి ఉండడం ఏంటి? అది అంటే నేను కాదు కదా, నేనంటే అది కాదు కదా. ఇప్పుడు ఆ కుర్చీ నెగ్గున్నావు అంటే కుర్చీ అది నేను కాదు, నేను కుర్చీ కాదు, కుర్చీ నేను ఒకటేలాగే అవుతాం. ఒకటవుతాం అవుతాం. అందుకే ఇక్కడ ఆ వాక్యాల తత్ అంటే ఎవరు అక్కడ అర్థం ఉంది. త్వం అంటే ఎవరు ఇక్కడ అర్థం ఉంది. అసి అంటే కార్లేటివ్ వర్బ్. తత్ ఈక్వల్ టు త్వం. ఆ కార్లేషన్ ఏదైతే ఉందో అది గురువు గారు బోధిస్తారు. మహావాక్యం అంటే గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేయడం. మన బుద్ధితో, మన సొంత కవిత్వంతో వాటికి వ్యాఖ్యానం చేయలేదు. అందుకే ఉపనిషత్తు నేర్చుకోవాలంటే గురువు దగ్గర కూర్చోవాలి. వాళ్ళు చక్కటి ఉదాహరణలు చెప్పి సమన్వయిస్తారు. ఆ అర్థాన్ని రహస్యాలు. మహావాక్యం అర్థమైతే సంప్రదాయంలో మహావాక్య బోధే చివరి బోధ. వాళ్ళ బుద్ధి పవిత్రమైపోయిన ఎవరు శిష్యులు ఉంటారో వాళ్ళ గురువు గారు కూర్చోబెట్టి రహస్యంగా మహావాక్యం బోధిస్తారు. ఈ మహావాక్యాలు బోధిస్తే అయిపోయింది వాడికి. ఇంకా తాను బ్రహ్మం అనేటువంటి ఒక నిష్ఠ ఏర్పడుతుంది. ఆ నిష్ఠలో అలా ఉండి బ్రహ్మజ్ఞానం. కానీ దాని మనసు పవిత్రత కావాలి. అది గురువుగారు సరైన వాతావరణం చూసుకుని బోధిస్తారు. అందులో ఒక మహావాక్యం. ఐతదాత్మ్యమిదం సర్వం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు. తర్వాత మీద కరెక్ట్ చేస్తాను, రాసుకుంటున్నారు కదా ఇద్దరు, తర్వాత కరెక్ట్ చేస్తాను. ఈ మహావాక్యం 9 సార్లు వస్తుంది. 9 ఉదాహరణలు మహానుభావుడు చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఏదైతే ఆ మూల వస్తువు అది సూక్ష్మం, అతి సూక్ష్మం. సూక్ష్మం కూడా కాదు, అతి సూక్ష్మం. అంటే దేని చేత కొరకబడదు, దేనికి అందబడదు. అది సూక్ష్మం అంటే. దాని నుంచే ప్రపంచంలో బయలుదేరింది కదా, మట్టి నుంచే కుండలు బయలుదేరినట్టే. దాని నుంచే ప్రపంచం బయలుదేరింది కనుక అదే ఈ ప్రపంచం అంతా. అదే అక్కడ చెప్తున్నారు. ఐతదాత్మ్యమిదం సర్వం. ఇదం సర్వం మహావాక్యం అర్థం అది. ఇదం సర్వం అంటే ఈ సమస్త జగత్తు ఐతత్, అదే కదా. ఏది మూల పదార్థం. మట్టి నుంచి బయలుదేరిన కుండలు మట్టికి ఎలా భిన్నం కాదో, పరమేశ్వరుడి నుంచి బయలుదేరిన పరబ్రహ్మం నుండి బయలుదేరిన జగత్తు పరబ్రహ్మం నుండి భిన్నం కాదు. సముద్రం నుంచి లేచిన కెరటాలు సముద్రానికి ఎలా భిన్నం కాదో, పరబ్రహ్మ పదార్థం నుంచి బయలుదేరిన జగత్తు పరబ్రహ్మం నుండి భిన్నం కాదు. అదే కదా ఐతదాత్మ్యం. ఇదం సర్వం సమస్త జగత్ ఐతత్ ఆత్మ్య. ఐతదాత్మ్య, ఆ ఆత్మయే కదా అని చెప్పడం. మరి ఆత్మ ఎవరు? ఉన్నది ఆత్మ అనప్పుడు నేనెవరు? ఆత్మ, ఆత్మ ఏదైతే ఉందో తత్వమసి, నీవై ఉన్నావు. ఎవరు? శ్వేతకేతు. ఇప్పుడు ప్రపంచం పరమాత్మ అయ్యింది అని చెప్పడంతో సరిపోలేదు. నా సంగతి ఏంటి? నేను ఒకటిలో ఉన్నాను, ప్రపంచంలో తిరుగుతున్నామండి. సమస్య ఎక్కడుంది? నా దగ్గర ఉందో ప్రపంచంలో ఉందా? నా దగ్గర ఉంది. ప్రపంచాన్ని అనేకంగా చూస్తున్నాను నేను. ఇది వేరు, అది వేరు, అది వేరు. ప్రపంచాన్ని అనేకంగా చూస్తున్న బుద్ధి దోషం ఎక్కడుంది? నాలో ఉంది. సో సమస్య ఎక్కడుంది? నా దగ్గర.
కనుక దీన్ని రిపేర్ చేయాలి. అది శిష్యుడు గురువుగా రిపేర్ చేస్తున్నాడు. ఏదైతే సమస్తం అంటే నీతో కలుపుకుని ఇదం సర్వం అంటే నీతో కలుపుకుని సమస్తం ఆ పరబ్రహ్మని అని చెప్పి ఆత్మ ఏదైతే ఆత్మ పదార్థం ఉందో తత్వమసి నీవు. ఇప్పుడు ఒక బంగారాభరణం ఇక్కడ ఉంది, 9 ఆభరణాలు అక్కడ ఉన్నాయి. ఎవడో కూర్చున్నాడు, కూర్చుని ఈ 9 ఆభరణాలు బంగారం కదా అని చెప్తే మరి ఈ ఆభరణం సంగతి ఏంటి? ఈ బంగారం కాదా? ఈ ఆభరణం ఏమనుకుంటాం, 9 ఆభరణాలు వేరు అనుకుంటాం దానికంటాం. అప్పుడు పెద్ద బంగారాభరణం కాస్త అక్కడికి వచ్చి గురువు గారు ఆయన గారు కాస్త వచ్చి, ఒరే నాయన ఇవన్నీ ఒకే బంగారం రా, ఒకే బంగారం నుంచి ఇవన్నీ పుట్టేరా, ఇవన్నీ ఇదం సర్వం బంగారం రా ఇదంతా అని చెప్పి అక్కడికి సరిపోలేదు. నువ్వు ఆ బంగారం ఏదో కాదురా నువ్వు. అప్పుడు ఇప్పుడు ఏమర్థమైంది? ఓహో నేనే ఇన్ని రూపాల్లో ఉన్నానా. ఓహో గురువుగారిని బంగారమా అని చెప్పేసి మళ్ళీ బంగారం అని చెప్పి వాడు యుద్ధం చేస్తాడా? అవి బంగారమే, వీడు బంగారం. సో వీడు అన్నింటి ప్రకారం అన్ని ఉన్నది ఒకటే వస్తువు అంటే ఎందుకు దర్శనం పెట్టుకుంటున్నావు ఇలా వెళ్తా నువ్వు పరిమితుడు కాదే, అంతా నువ్వే కదా. అంటే నేను ఎంత వ్యాపించానో దిగంతాలకు వ్యాపించాను. జ్ఞానం లేకపోతే దేహం మాత్రం. ఇది ఆత్మజ్ఞానం చేస్తే మేలు. అది ప్రపంచంలో ఎవరెంత మేలు కలిగించారు ఒక భగవద్జ్ఞానం కలిగింది. మీకు ప్రపంచంలో ఉన్న వాటిని మీకు ఇవ్వగలదేమో కానీ మిమ్మల్ని ప్రపంచం దాటించలేరు. ఈ మాట జాగ్రత్త పట్టుకున్నారా లేదు? చాలా పెద్ద మాట. ప్రపంచంలో ఉన్న చూసుకొని మీ పేరు మీద రాయొచ్చేమో, అంత మాత్రాన మీకు ఉన్న శాంతి పోదు. ప్రపంచంలో ఉన్న వాటిని మీకు ఇవ్వగలదేమో కానీ మిమ్మల్ని ప్రపంచం దాటించే శక్తి ఎవరికి లేదు. ఒక బ్రహ్మజ్ఞానం చెప్పి ప్రపంచం దాటి వెళ్ళిపోతారు. కారణం మీరు ఏ వస్తువు అయ్యి ఉన్నారో అది ప్రపంచం దాటి కూడా ఉంది. అది ఎవరు? ఆత్మ. ఇందాక చెప్పినట్టుగా పరమాత్మ ఆయా పదార్థాల మీదకి ఒక్కసారి వచ్చి పడగానే మనం ఎవరు? ఆ పడిన పదార్థం మనం, ఇక్కడున్న వస్తువులు మనం. అదే నేను జ్ఞానం అంటే అన్నీ నేనే. ఇప్పుడు ఇన్ని దేహాల మీద సూర్యకిరణాలు వచ్చి పడుతున్నాయి. ఆ పడుతున్న కిరణం ఏదైతుందో ఆ కిరణాలు జ్ఞానం ఉందనుకోండి, నేను ఆ సూర్యుడిని. మరి మిగతా కిరణం కాదు అని అప్పుడు ఒక పరిమితం అయిపోవడం వల్ల ఓ దేహానికి అర్థమవుతుంది కదా. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానంలోనే వికసిస్తాం అంతే. ఇప్పుడు జ్ఞానం లేదనుకోండి కుదించుకుపోతాం. కుదించుకుపోయింది. ఆయన కుదించుకోవడం ఏముంది? దేహమే నేను ఎప్పటి నుంచి దౌర్భాగ్యం, ఎన్నాళ్ళు దౌర్భాగ్యం. అందువల్ల ఈ మహానుభావుడు జ్ఞానం కలిగిస్తున్నారు. ఏమయ్యా ఆ మూలమే సూక్ష్మం, అదే ఈ ప్రపంచం అంతా దాని నుంచే బయలుదేరింది. అదే సత్యం, అదే ఆత్మ. అది ఎవరు? నువ్వే. అర్థమైందా? తత్ త్వము అసి. తత్ అది అంటే ఆ మూల శక్తి ఏదైతే మూల పదార్థం. త్వం నీవు, అసి అయి ఉన్నావు. అంటే ఆభరణాన్ని కూర్చోబెట్టి బంగారం ఓ ఆభరణమా, బంగారం నువ్వు అయి ఉన్నావు అని చెప్పాలి. ఆభరణంగా కనిపించేది మాత్రం నామరూపాలు ఎక్స్ట్రాగా మధ్యలో పోతాయి. నువ్వు బేసిక్గా బంగారం అయి ఉన్నావు కదా. అది బేసిక్గా బంగారం అయి ఉంటేనే కదా ఆభరణం అవుతుంది. బంగారం కన్నా ఆభరణంగా చేయగలవా? ఈ తరం కదా. అది బంగారం అయితేనే ఆభరణంగా చేయగలవు. నువ్వు ఆభరణంగా ఉన్న దశలో కూడా 3 దశల్లో నువ్వు బంగారానివి. ఆభరణం సోమవారం బంగారమా, మంగళవారం బంగారమా, బుధవారం బంగారం తెచ్చి తెలుస్తున్నా. అది ఏ రోజు బంగారం కాదు, ఏ క్షణం బంగారం కాదు. ఉదయమా, సాయంకాలం, మధ్యాహ్నం. మీరు బంగారం షాపుకి ఎప్పుడు వెళ్ళినా బంగారమే. మీరు ఏ తిథినాడు వెళ్ళినా, వర్జంలో వెళ్ళినా, దుర్ముహూర్తంలో వెళ్ళినా బంగారం లేదు. అదే మారుతుంది. రేటు మారుతుందేమో కానీ వస్తువు మారదు. బంగారం అయి ఉంటుంది. అలాగే ఆ ఆత్మ ఏదైతే ఉందో, సృష్టియాదికి పూర్వం ఏదైతే ఉన్నది తానే అయిన వస్తువు ఏదైతే ఉందో దాని నుంచి జగత్తు ఉంటుంది. జగత్తులో ఉన్నదంతా ఇదే. జగత్తు రూపంగా తెలుస్తున్నది ఇదే. అదే నీవై ఉన్నావు. ఓ తత్వం, శ్వేతకేతో తత్వమసి. ఎవడో రా ఏంటి అహంకరిస్తున్నావు? నీలో ఏవో కొన్ని వైభవాలు ఉన్నాయని చెప్పి అవి లోకంలో లేవని చూసి అహంకరిస్తున్నావా? లోకం నీకన్నా వేరనుకున్నావా? ఎవరికి సహకరించేది? చూడండి, ఎక్కడ చిన్న పిల్లవాడికి ఎంత పెద్ద జ్ఞానం చెప్పాడు తండ్రి. ముందు ఆ తండ్రికి హ్యాట్ ఆఫ్. జ్ఞానం చెప్తే పిల్లలు పాడైపోతున్నారు అనుకుంటే దౌర్భాగ్యం మనుషులు తయారయ్యారు వాళ్ళ సమాజంలో. జ్ఞానం చెప్తే పాడైపోదు. నీకు జ్ఞానం లేక వాళ్ళు తిరుగుతున్నావు సమాజంలో తీరులాగా. చిన్న పిల్లడికి ఎంత పెద్ద జ్ఞానం చెప్పాడు. అందుకని అంటాను, 10 మంది పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళు వివేకానందలా తయారు చేస్తారు. 4 రోజుల్లో తయారు. అంతగా వ్యాపించిన పరమాత్మ బుద్ధితో పట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కించచ్చు. వయసు దాటిన వాళ్ళకి ఎక్కించలేం, కష్టం. ఎందుకంటే వయసు దాటింది కానీ సులభంగా పట్టించచ్చు. వాళ్ళు సులభంగా చిన్నప్పుడు అలా అంత అవలేలుగా రాసేవాళ్ళు, అంత అవలేలుగా వాళ్ళు పట్టించేది. పట్టించుకుంటారు భగవంతుడు. శ్వేతకైతే రేపాటి వాడు 24 ఏళ్ల వాడు పట్టింది ఎలాగా పరబ్రహ్మ.
చివరికి వెళ్ళినప్పుడు చూడండి అలా చెప్తాడు చివరి వాక్యాలు. మరికొన్ని దృష్టాంతాలు. తత్వమసి నెంబర్ 2 తర్వాత తేనెటీగలు వివిధములైన పుష్పాల నుండి మకరందాన్ని మోసుకొస్తాయి. తేనెను తయారు చేస్తాయి, పట్టు తయారు చేస్తాయి. తేనెగా ఉన్నప్పుడు అంటే ఆ పట్టులో ఉన్నప్పుడు ఆయా పుష్పముల యొక్క మకరందాల విభాగం అంటూ ఉండదు. ఒక తేనెటీగ చామంతి పువ్వు నుంచి పట్టుకొస్తుంది, ఇది చామంతి పువ్వుకు సంబంధించిన మకరందం. ఒక తేనెటీగ గులాబీ పువ్వు నుంచి పట్టుకొస్తుంది, ఓ తేనెటీగ తామర నుంచి పట్టుకొస్తుంది. వివిధమైన తేనెటీగలు వివిధమైన పువ్వుల నుంచి తేనె పట్టుకొచ్చాయి, ఒక దగ్గర పెట్టిన తర్వాత అందులో విభాగం తెలుస్తుందా? మీరు తేనె కొనుక్కున్నప్పుడు ఇందులో గులాబీ పువ్వుల మకరందం ఏది, చామంతి పువ్వుల మకరందం ఏది తెలిస్తేనే. తెచ్చేంత వరకే విభాగము, కలిపిన తర్వాత అదే ఉదాహరణ చెప్తున్నాను. అదంతా ఒకటిగా ఉంటుంది కదా. అలాగే సుషుప్తిలో గాఢ నిద్రలో అందరూ జీవులందరం కూడా ఒకటే పదార్థం అయింది కాబట్టి ఇల్లు శాంతిగా ఉంటుంది. మెలకువలో ఎలాగో ఒకటి అవ్వలేకపోతున్నాం, నిద్రలో ఒకటి అవుతుంది. అయితే ఏదిగా ఒకటవుతున్నామో దాని జ్ఞానం మనకు లేదు నిద్రలో. మీకు చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణలతో మీకు చెప్పాను. నిద్రలో పరమాత్మ మనల్ని మసిపూసి మారేడుగా చేసి ఆనందం ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. మీ ఇంటి ముందు ఎవడో డబ్బు మూట పడిచి వెళ్ళిపోయాడు అనుకో, మీ పేదరికం చూసి వాడు ఎవడో మనకు తెలియదు. డబ్బు మూట ఎలా లేదు, తలుపు తీసారు డబ్బు మూట పడిచిన వాడు ఎవడు, ఏమో డబ్బు ఉందా లేదా, అదే నిద్రలో ఆనందం వస్తుంది, ఇచ్చిన వాడు ఎవడో తెలియదు. కాబట్టి పట్టించుకుంటాను నిద్రలో కుదరదు. మీరు పట్టుకోలేని విధంగా మిమ్మల్ని చేసి వాడిని ఆనందించగలుగుతారు. మీరు పట్టుకోవాలంటే మెలకువలోనే పట్టుకోవాలి. ఎలాగా? సాధన. మాకు అది ఇష్టం ఉండదు, ఎదుకోండి అర్థం చెబుతా వరకు నిలబడుతుంది. కనుక సుషుప్తిలో జీవులందరూ ఒకటే అయి ఉంటాం. అందుకే చెప్పాలి, ఎంతమంది విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు దేశం మొత్తం మీద వాళ్ళందరూ పడుకుంటాం, నిద్రలో మాత్రం ఒకటే స్థితిలో ఉంటాం. అందుకే నిద్ర నుంచి లేచాక అందరి ఎక్స్ప్రెషన్ ఒకటే, అమ్మమ్మ గారి ఎక్స్ప్రెషన్ ఒకటే, మనోడి ఎక్స్ప్రెషన్ ఒకటే, మమ్మీ ఎక్స్ప్రెషన్ కూడా ఒకటే. నిద్ర అంటూ సరిగ్గా పడుతుంది. నిద్రలో టేస్ట్లు ఉండవు. ఒక కాఫీ ముగ్గురికి ఇచ్చామనుకోండి, ముగ్గురు 3 రకాల ఎక్స్ప్రెషన్ చెప్తారు. డికాషన్ ఎక్కువైపోయింది కోళ్ళ అంటారు, ఇదే బాగుంది వద్దు, నీ కాఫీ తాగాలని తెచ్చాను అనుకో అని ఈయన గారికి ఆక్రోషం వెలుగుచ్చి అక్కడ 3 ఎక్స్ప్రెషన్. నిద్ర గురించి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తాయి? ఒకటే ఎక్స్ప్రెషన్. ఎంత హాయిగా ఉంది. ఒక వస్తువే కదా, టేస్ట్ ఒకటే. ఏంటి మీకు నిద్ర రాదా? ఏమి ఇంట్లో నిద్ర లేచిన వాళ్ళు నిద్ర లేకుండా డ్యాన్స్ చేసిన అక్కడ చూసారా? మెలుపులో డ్యాన్స్ వేస్తారు సినిమా చూసి, లేదా మొహంలా పెట్టుకుంటాం. నిద్రలోనూ అందరి ఎక్స్ప్రెషన్ ఒకటే, ఒకటే మాట అంటాం, నాకు ఏమీ తెలియలేదు, ఎంతో హాయిగా. ఏమీ తెలియలేదంటే ప్రపంచం ఏమీ తెలియలేదు, ప్రపంచం తెలియలేదంటే దేహం తెలియలేదు. ఇన్ని మాటలు అందులో ఉన్నాయి. మనం కొంచెం వివరణ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఏమీ తెలియదంటే నాకు ఏ న్యూసెన్స్ తెలియలేదు, ఏ నాన్ సెన్స్ అక్కడ తెలియలేదు. మరి అక్కడ ఏముంది? హాయ్ అంటే ఏ నాన్ సెన్స్ లేనిదే హాయ్. మరి ఏది నాన్ సెన్స్? భగవంతుడు కాంతి ఏదైనా నాన్ సెన్స్. అసలు దేహమే పెద్ద నాన్ సెన్స్. ఈవిడ గారు బయలుదేరితే ఈవిడ గారు ఇంకో ఈవిడ గారు బయలుదేరుతారు, రకరకాల బయలుదేరింది. తామర తుంపర ద్వైతం అంతా ఎక్కడి దాకా వెళుతుంది, మళ్ళీ పడుకునేదాకా ఆడుతుంటారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారంటే ఎన్ని కిలోమీటర్లు జ్ఞానం ఉంది? 700 కిలోమీటర్లు, అవునా? 1000 కిలోమీటర్లు కాదు. ట్రైన్ ఆగిపోతే ఏమో కానీ ట్రైన్ ఆగిపోయినా వెళ్ళినా గంటలు మారచ్చు, దూరం మారదు కదా. ట్రైన్ లేట్ అయిపోయినకోండి 20 గంటలు దిగుతారు, ఓకే. దూరము 700 కిలోమీటర్లు. ఈ బ్రతుకు గురించి ఎన్ని ఆలోచన చేయాలి చెప్పండి చూద్దాం. 1,00,000 లక్షలా 5 లక్షల చెప్తే కోట. దీని డబ్బు ఎంత కూడా పెట్టాలి? ఒక్క రోజులో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టించగలదు, అంత సమర్థత దీనికి. ఏడాది మొత్తం 100 రూపాయలు కాలక్షేపం చేసేస్తుంది, ఆ సమర్థత ఏమో చెప్పు. అందుకు చెప్పలేం. ఎంత దూరం, ఎంత డిస్టెన్స్ తెలియదు, ఎంత ఖర్చు అర్థం. అసలు దీని గురించి ఎంత శ్రమ పడాలో మనకు అంత యాతన పెడుతుంది. కానీ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాం లేదా? అదే పెద్ద బాధ. అర్థం ముందు నిలబడి ఎలా తయారైతే ఎవరిని తయారు చేస్తున్నాం అక్కడ? మన శత్రువుని తయారు చేస్తున్నాం. పాము పాలు పోస్తే తిరుగుతున్నారు కదా, ఆ దేహాన్ని మేకప్ చేస్తే చిత్రే ఫీడింగ్ అలా లేదా ఇలా లేదా? ఇది ఎవరికే మేకప్ అదంతా? శత్రువు. ఎవరికి? రోహిత్ నచ్చలేదన్నమాట. నచ్చపోయినా ఒకరోజు నచ్చుతుంది.
నచ్చితేనే ఎవరికైనా శాంతి అనే ద్వారంలోకి ఎంట్రన్స్ వేదాంతమే. వేదాంతం పట్టుకోకపోతే శాంతి లేదు. కనుక తయారవద్దరు కాదు, శత్రువుని తయారు చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. శత్రువుని తయారు చేస్తున్నాం కదా, శత్రువుల గురించి చెప్పడానికి శత్రువుని తయారు చేసుకుని వెళుతున్నాం అని అర్థం. ఏమిటి మాటలు ఇవన్నీ, ఏమో పిచ్చి మాటలు వదిలేయండి, పిచ్చి మాటలేదు వదిలేయండి, నేను వదిలేస్తున్నాను. వాళ్ళ శత్రువుల మధ్యకి శత్రువులు తయారు చేసుకుని వెళుతున్నాం. దాని పేరే పెళ్లి. సుషుప్తిలో జీవులన్నీ కూడా ఒకటే అయిపోతాయి. ఇవన్నీ అయిపోయి ఎలా ఉంటాయి? నిద్రలో మనం ఏం చెప్పగలం? ఉన్నాను, శాంతిగా ఉన్నాను, అంతగానే చెప్పలేము. నిద్రకు నిర్వచనాలు ఇవ్వండి, మెలకువతో బోల్డ్ ఇస్తాం నిర్వచనాలు. అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. నిద్రలో శాంతిగా ఉన్నాను ఇంకో మాటలేదు. అందరం కలిపి శాంతి ముద్ద అయిపోతాం. నిద్ర ఎలా అవుతున్నాం ఏమో తెలియదు. ఆ ఏ ముద్ద అయిపోతున్నామో నిద్రలో ఎంతమంది, అది సూక్ష్మమైనది. ఎన్ని కోణాలను బోధిస్తున్నారు చూడండి. ఇందాకలేమోని ఆయా ఉదాహరణలు, ప్రాణము, మెలకువలో మనకి ఏదైతే ప్రాణము, శక్తి, వాక్కు ఇవన్నీ ఆ కోణంలో బోధించాడు. ఇప్పుడు నిద్ర రూపంలో బోధిస్తున్నాడు. నిద్రలో నువ్వు ఏ పదార్థములకు శాంతి పొందుతున్నావో ఏమో, ఏ తత్వంలో శాంతి పొందుతున్నావో నువ్వే కాదు ఎంతమంది పొందుతున్నారు. అది అతి సూక్ష్మము. అంటే మన మనస్సుతో ఆలోచించలేం, బుద్ధితో పట్టుకోలేము. కానీ మనస్సులో పట్టుకోవాలి, బుద్ధితోనే పట్టుకోవాలి. అదే ఈ ప్రపంచ రూపంలో తెలుస్తుంది. అందుకే రమణ మహర్షి గారు చెప్తారు, ప్రపంచం ఎక్కడి నుంచి బయలుదేరింది? నిద్రలోంచి వస్తున్న నాలోంచి ప్రపంచం బయలుదేరింది. ఈ వాక్యం మనం పట్టుకోలేము. చాలామంది నాలోంచి ప్రపంచం వస్తుందా, ప్రపంచంలో నేనున్నాను, రెండు భిన్న బోరలు ఉన్నాయి. ఏ సత్యం? చాలామంది ప్రపంచంలో నేనున్నాననే అనుకుంటాను, కానీ సత్యం ప్రపంచం నాలోంచి బయలుదేరింది. మీకు ఉదాహరణ చెప్పేస్తే సరిపోతుంది. మీరు కళ లేచింది, కళలో మీరు ఉన్నారు. అక్కడ ఉన్నసేపు ఏమనుకుంటారు? ప్రపంచంలో నేను ఉన్నాను అనుకుంటారా? మెలకు వస్తే ఎక్కడికి వచ్చిన ప్రపంచం అయిపోయింది. మీ నుంచి బయలుదేరిన ప్రపంచంలో మీరు ఉన్నారని భ్రాంతి పడ్డారా లేదా? అక్కడ రామకృష్ణ బీచ్ ఉంది, ఆ రామకృష్ణ బీచ్కి మీరు వెళ్ళారు. ఎక్కడ కళ్ళలో అంటే మీరు వెళ్ళకుండా రామకృష్ణ బీచ్ ఉందనుకున్నారా లేదా? అక్కడ ఉంది కాబట్టి వెళ్ళారు. కళ్ళని వెళ్ళి అక్కడ శనక్కాయలు కొనుక్కున్నారు. అంటే అవన్నీ ఉన్నాయని కదా కొనుక్కున్నారు. మెలకులోకి వస్తే ఆ రామకృష్ణ బీచ్ క్రియేట్ చేసింది ఎవరు? అది ఎక్కడ తయారైంది? ఎక్కడ తయారు? శనక్కాయలకు అమ్మేవాడు ఎవరు? శనక్కాయలు తయారు చేసింది ఎవరు? ఆవిడ ఎక్కడి నుంచి బయలుదేరి? క్రియేషన్ మీ నుంచే బయలుదేరి. మరి మీ నుంచి బయలుదేరి క్రియేషన్లోకి మీరు ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి ఏమనుకున్నారు? క్రియేషన్ ఆల్రెడీ ఉంది, నేను ఇందులోకి వచ్చాను అనుకున్నారా లేదా? అలాగే ఇది కూడా మన అజ్ఞానంలోంచి బయలుదేరి, కానీ పట్టుకోలేదు. నేను 1969లో పుట్టానండి, అప్పుడు కూడా విశాఖపట్నం ముందు ఉందండి, మా మమ్మీ మా కథ కన్నది కదండి అంటుంది. కళ్ళలో కూడా ఇలాగ అనుకున్నామండి. అయితే కళను వెంటనే తేలిపోతుంది, అరగంటలో పావు గంటలో. ఇది కళను ఎప్పటికి తయారు. ఈ కళకి లెంత్ ఎక్కువ. ఇది లవకుశ సినిమా 23 రేళ్ళు. ఇది అదో సినిమాలో ట్రైన్ రికార్డ్ చేస్తుంటారో ఒకది, అలాంటి కాదు. 23 రేళ్ళు అంటే 2 ఇంటర్వెల్ ఉంటాయి పూర్వం కొన్ని సినిమాలు. ఒక ఇంటర్వెల్కి చూడడం, 2 ఇంటర్వెల్ పడుకోవడం ఇంటికి అయింది. అంతా అయ్యాక పక్కవాడు లేపుతాడు, మాస్టర్ లేండి, పక్కవాడు వస్తుంది. అందుకే అది 3 షోలు ఉండేవి. 23 రేళ్ళు ఎప్పటిగా అవుతుందో బాబోయ్. రామ కథను వినరయ్యా, నిద్ర అలా జారబడి బెంచీలు కుర్చీలు నేలలో, కొంతమంది పిల్లలు అయితే నేలలో పడుకుండిపోతారు, ఇట్లా దువ్వాలు వేసుకుని. అప్పుడు నేల ఉండేది ఇసుక, 40 పైసలు నేల, 60 పైసలు పెంచి కుర్చీ రూపాయి. ఆ రూపాయికి ఆ రోజుల్లో ఇప్పుడు 100 రూపాయలు ఏమీ కాదు. సగం సినిమా అవగానే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి, సగం సినిమా అవగానే వాళ్ళు అక్కడ గించిదే పోవాలి కాదు. ఇంకా అలా గించేం కనుక చెప్తుంది. మధ్యలో ఎందుకంటే వాడు ఆపుతుంటాడు, మధ్యలో ఆపి ఆపగానే గోడగంటుంది. ఎవడు గోడగంటాడో వాడు చూస్తుంటాడు. ఈ యంత్రాల్లో పక్కవాడిని పడిపోతే వాళ్ళు కలిసి ఏ వస్తూ ఉంటుంది. ప్రపంచం ఎలా తిప్పిందో అసలు మనలోంచి తయారైన ప్రపంచం మనం ఎలా భ్రాంతి చేస్తుంది. ఇది కళను పోల్చుతాం, ఇది కళను పోల్చాం. అది కళను పోల్చడానికి మెలకు సరిపోతుంది, ఇది కళగా పోల్చడానికి ఆత్మజ్ఞానం. అందుకు చెప్పినా పట్టుకోలేదు. అందుకు మహర్షి అంటారు, నీలోంచి ప్రపంచం లేసుకోండి. చాలా మంది పట్టుకోలేకపోతారు ప్రపంచం. అటువంటి పట్టుకోలేని వాళ్ళకి ఆయన తెలిసిన సమస్య, ప్రపంచంలో ఉన్నామని చెప్పాడు. అంటే బుద్ధి సూక్ష్మంగా లేకపోతే అది పట్టుకోలేము. సత్యం నేను కొంతకాలం పట్టుకోలేకపోయాను, నేను తర్వాత అర్థమైంది. ఇది అనుగ్రహం లేదా అర్థం కాదు.
ఇంత ప్రపంచం నాలోంచి బయలుదేరిందా అలాగే బయలుదేరి మన నిద్రలో కూడా అలాగే అనుకున్నాం. ఇంత రామకృష్ణ బీచ్ నాలోంచి రావడం రామకృష్ణ బీచ్ ఉంటే నేను వచ్చాను, మరి అంత రామకృష్ణ బీచ్ నా కళ్ళలోంచి వచ్చాను. నా కళ చాలా గొప్పది. రామకృష్ణ బీచ్లో సృష్టించింది, కైలాసగిరిని కూడా సృష్టించింది. పోలండి ఎదురు పడుతుంది పర్వాలేదు. అందువల్ల అది సూక్ష్మము. అంటే సూక్ష్మం అంటే బుద్ధిగా అర్థం చేసుకోలేకపోతున్నాం చూసారా, మనలో జరుగుతున్న వాటిని అర్థం చేసుకోలేదు. అందరికీ కారణమైన తత్వం ఏదైతే అది సత్యం, అదే ఆత్మ, అదే నీవయ్యున్నావు తత్వమసి నెంబర్ 2. ఇంకో ఉదాహరణ సముద్రం. మరి సముద్రం చెప్పిన సముద్ర ఉదాహరణ చెప్తున్నాడు. సముద్రం నుండి నానా రూపాలతో నదులు ఏర్పడుతుంటాయి. సముద్రంలో నీరే మేఘరూపంగా బయటకు వెళ్ళి వర్షింపబడితే ఆయా నదుల్లో పెడితే ఆయా నదులు నీరు, ఏ నదిలో పెడితే ఆ నది నీరు కదా. గంగా నది నీరు రకరకాల, మళ్ళీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తాయి, సముద్రంలోకి వస్తుంటాయి ప్రవాహంగా తీసుకుపోయి. మరలా అవన్నీ సముద్రంలోనే కలిసిపోయి నామరూపాలు లేకుండా ఒకే సముద్రం అవుతాయి లేదా. అలాగే సుషుప్తిలో ఈ విధంగానే జీవులందరం కూడా సత్పదార్థంగా మాత్రమే ఉంది. సత్యం ఉన్నామంటే దాన్ని డిస్క్రైబ్ చేయలేదు. ఆవిడ ఇదే వచ్చే యాక్చువల్గా 7వ తరగతి భాగవతం అనుకున్నాను, కానీ 22 నుంచి మొదలెడతాను. 22 బుధవారం, 24 శివరాత్రి, 22 బుధవారం నుంచి భాగవతం మొదలెట్టుకుంది 9 రోజులు. ఈ మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి, ఎందుకంటే జాగంట కోటేశ్వర గారు ప్రవచనాలు ఉన్నాయి. 5 రోజులు అక్కడ, 6వ రోజు నుంచి వారం రోజుల పాటు ఇక్కడ అంబికాబాదు. ఎవరైనా కొంతమంది ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడికి రావడం అంటే కష్టం. ఇది కొమ్మాది అష్టలక్ష్మి టెంపుల్లో 5 రోజులు, శివానంద లహరి అంబికాబాద్ ఇక్కడ 5 రోజులు. రేపటి నుంచి ప్రారంభించి 6, 7, 8, 9, 10 5 రోజులు అక్కడ. 11వ తారీఖు నుంచో ఎప్పటి నుంచో ఇక్కడ వెంటనే ఇక్కడ వారం రోజుల పాటు ఇక్కడ రామాయణము మానవ జీవితం అనుకుంటా టాపిక్. అంబికాబాద్ దగ్గర కన్నా అందరూ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వార్త ప్రెస్ డౌన్ జగదాంబ డౌన్లో చర్చ్ ఉంది కదా, ఆ డౌన్లో పెద్ద ఉంది కదా ఆ ఓపెన్ సైట్, అదే రామాలయం కట్టించారు కనమాల్సిన గుడి. అదే ఓపు జరిగిన ప్లేస్లోనే తాగని కోటేశ్వర గారి ప్రవచనం. అక్కడ 5 రోజులు, ఇక్కడ 7 రోజులు, మొత్తం 12 రోజులు ఆయన ఊళ్ళో ఉంటారు. అందులో ఒక రోజు సింహాసనం ఎప్పుడో వస్తారు, సరే ఏర్పాటు అవుతుంది. సరే అక్కడికే రాలేం కానీ ఇక్కడ ఉపయోగించుకోగలం కదా. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర అవుతుంది కదా. పెద్దవాళ్ళు చెప్తున్నాడు, మనం వేరే కుంపటి పెట్టకూడదు కనుక. అందువల్ల అది అయిపోయిన తర్వాత మనం ప్రారంభించుకోవచ్చు. అందువల్ల తాగంటి వారు పేపర్లో చూస్తుండండి, ప్రోగ్రామ్ అది తెలుస్తుంది. రేపటి నుంచి అక్కడ శివానంద లహరి శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు కొమ్మాది అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ రావచ్చు. నేను కూడా లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుందేమో టీటీడీ ఛానల్లో, అలాగే చూడవచ్చు. అది అందువల్ల సుషుప్తిలో కూడా సుషుప్తిలో అందరం కూడా సత్తుగానే ఉంటాం. మెలకులోకి వచ్చాక దేహాలుగా ఒక దేహం మరో దేహంలో ఉంటుంది. నిద్రలో మాత్రం జాగ్రత్త అవస్థలోకి రాగానే ఈ అవిద్యావశం వల్ల నామరూపాలు కాదు. మనందరం నామరూపాలు ఎవరు వర్ణం వారు, ఎవరు వారు. దీనివల్ల ఏంటంటే ఈ దృష్టాంతం వల్ల కూడా అంతటికీ మూల కారణం అణువు సత్యమైనటువంటి ఆత్మ. ఆత్మని అణువు అంటారు. అణువు అంటే ఇంకా అందుకోలేనంత సూక్ష్మమైందని అణువు అంటారు. అంటే ఊహకు అందదు. ఇంకా ఏ విధంగా ఊహించినా మన మనసుతో పట్టుకోం, బుద్ధితో అర్థం చేసుకోలేము. అది ఉంటేనే మనసు ఆలోచిస్తోంది, అది ఉంటే దాన్ని అణువు అంటారు. అణువు అంటే ఇంతని కాదు, అదే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే ఆత్మని 2 రకాలుగా చెప్తారు. అణువు కంట అణువైనది, మహత్త కంట మహత్తైనది. అణోరణీయాన్ మహతో మహి. ఈ ప్రపంచంలో కల్లా ఒక చిన్న వస్తువుని తీసుకొస్తే, అన్నిటికంటే చిన్న వస్తువుని మనం దాన్ని సెలెక్ట్ చేసి పట్టుకొస్తే, దానికన్నా చిన్న వస్తువు అన్నిటికంటే పెద్ద వస్తువును మోసుకొస్తే, ఆయా లోకాలన్నీ వెతికి ఇది పెద్ద వస్తువు అంటే దీన్ని మించిన పెద్ద వస్తువు లోకంలో లేదు అనో దాన్ని పట్టుకొస్తే దానికన్నా పెద్దది. ఇప్పుడు చెప్పండి, చిన్నదా పెద్ద? అది చిన్నవాటిలో చిన్నది, పెద్దవాటిలో పెద్దది. ఆ చిన్నవాటికి ఈ పెద్దవాటికి ఆధారమైనది. అలాగే అర్థం చేసుకోవాలి కానీ వేరే విధంగా అర్థం చేసుకున్నాం. అందుకే విష్ణు సహస్రనామంలో అణుర్బృహత్కృశ స్థూలో గుణభృర్నిర్గుణో మహాన్ అక్కడ వచ్చి అణుహు ఆయనే, బృహత్ ఆయన. బృహత్ అంటే పెద్దవాడు, అణు అంటే చిన్నవాడు. కృశ సన్నగా ఉన్నవాడు వాడే, స్థూల బలంగా ఉన్నవాడు వాడే. అందుకే ఎవరైనా బలంగా ఉన్నవాడు కనిపిస్తే ఈ నామం ఒకటి జ్ఞాపకం రావాలి. ఓహో విష్ణువా ఈ రూపంలో తిరుగుతున్నావా. సన్నగా రివట్లా ఉంటాడే వాడు కనిపించాడు అనుకోండి, ఓహో
మరి వాడు వీడేనా? మధ్యలో ఉన్నవాడు కూడా వాడు. గుణాలతో ఉన్నవాడు వాడే, నిర్గుణ, గుణాలు లేనివాడు. మరి వాడి గుణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవు. కావాలంటే తెచ్చుకోగలడు, లేదు. మీరు కావాలంటే చీరలో బయట తీయగలరు, లేదంటే బీరోలో పెట్టారు. ఒక చీర బయట కనిపిస్తుంది, బీరో తెరిస్తే 56 బయట. అలాగే ఆయన కావాలంటే గుణాలను పైకి వ్యక్తం చేస్తాడు, లేదా చెప్తుంది.